నమస్తే మైసెల్ఫ్ శ్రావణి వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఘనంగా పెద్ద హనుమాన్ జయంతి వేడుకలు, వేకువజాము నుండే కిక్కిరిసిన ఆలయాలు. విద్యా వారోత్సవాల్లో భాగంగా శిక్షణ తరగతులు సద్వినియోగం చేసుకోవాలన్న సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి. బండి భగీరథ్ను తక్షణమే అరెస్టు చేయాలి, హనీ ట్రాప్ గా మలిచారని రసమై బాలకృష్ణ ఆరోపణ. జ్యోతిష్మతి విద్యార్థినికి 6 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం, అభినందించిన చైర్మన్ జువ్వాడి సాగర్ రావు. ఇక వార్తల్లోని వివరాలు. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని కరీంనగర్లోని పలు ఆలయాల్లో వేకువజాము నుండే ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. ఆయా దేవాలయాల్లో చందన పూజ, హోమం, అభిషేకాలు చేశారు. పలు ఆలయాల్లో నిర్వాహకులు అన్నప్రసాద వితరణ చేశారు. హనుమంతుడు భక్తులందరిపై ఆశీస్సులు అందించాలని, ధైర్య సాహసాలు కల్పించాలని కోరారు. కరీంనగర్లోని వాబిలాలపల్లిలో గల గుండు హనుమాన్ దేవాలయంలో పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఉదయం నుండే హనుమాన్ చాలీసా పారాయణం, అభిషేకం, హోమం లాంటి దైవ కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం స్వాములు భక్తులకు భిక్ష అందించారు. ప్రతి సంవత్సరం హనుమాన్ జయంతి వైభవంగా జరుపుకుంటామని కార్పొరేటర్ ఒంటెల సత్యనారాయణ రెడ్డి అన్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించామని చైర్మన్ మధుకర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, సభ్యులు, హనుమాన్ దీక్షా పరులు, భక్తులు పాల్గొన్నారు. ఈరోజు మరి హనుమత్ జయంతి సందర్భంగా మన గుండు కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా ముందుగా పొద్దున ఉదయం స్వామివారికి అభిషేకం, ఆ తదుపరి మరి స్వామివారికి అలంకరణ, అందరికీ కూడా భక్తులు దర్శించుకోవడం జరిగింది. ఆ తదుపరి ఎవరైతే స్వాములు దీక్షలో ఉన్నారో స్వాములందరూ కూడా హోమం కూర్చొని హోమం వేయడం జరిగింది. హోమ ద్రవ్యాన్ని కూడా అందరం ఆ హోమంలో వేయడం, ఆ తదుపరి కార్యక్రమాలన్నీ కూడా నిర్విఘ్నంగా కొనసాగాయి. మరి భక్తులందరూ కూడా భవిష్యత్తు కార్యక్రమాలలో కూడా ఇదే విధంగా పాల్గొని ఆ స్వామివారి, ఆంజనేయ స్వామి వారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటూ భవిష్యత్ కార్యక్రమాలకు కూడా ఇదే విధంగా అందరూ సహకరించాలని, ఈ కార్యక్రమంలో మనకు కార్పొరేటర్ శ్రీ సత్యనారాయణ రెడ్డి గారు కూడా పాల్గొనడం జరిగింది. మరి అలాగే మా ఆలయ కమిటీ సభ్యులందరూ కూడా ప్రతి ఒక్కరు పాల్గొనడం జరిగింది. ఈరోజు నగరంలోని 24వ డివిజన్ గుండు హనుమాన్ టెంపుల్లో ఘనంగా ఈరోజు హనుమాన్ జయంతి జరుపుకోవడం జరుగుతుంది. ఉదయం 4 గంటల నుండి ఇక్కడ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉదయం 4 గంటలకు అభిషేకము, అలంకరణ, అదేవిధంగా పూజ, హారతి తదితర కార్యక్రమాలు అన్నీ కూడా చేపట్టడం జరిగింది. అదేవిధంగా ఈ అభిషేక కార్యక్రమానికి మరియు జయంతి సందర్భంగా వాళ్లపల్లిలోని 24వ డివిజన్ భక్తులందరూ వేల సంఖ్యలో పాల్గొనడం జరిగింది. ఈరోజు ప్రతి సంవత్సరంలాగే ఈసారి కూడా జయంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమం ఉంటుంది. ప్రతి సంవత్సరం కూడా చేపట్టడం జరుగుతుంది. ఇట్లాంటి కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనడం మాకు చాలా సంతోషకరం. చైర్మన్ గారు అదేవిధంగా కమిటీ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరి భక్తులకు మరియు ఆలయ కమిటీ సభ్యులందరూ కూడా పేరు పేరున తెలియజేస్తున్నారు. కరీంనగర్లోని ప్రగతి నగర్ శ్రీ మార్కండేయ దేవాలయంలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆలయ ఆవరణలో ప్రత్యేక పూజలు చేపట్టారు. హనుమాన్ స్వాములు భక్తులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ చేశారు. శ్రీ బృందా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఆలయ ఆవరణలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని కార్పొరేటర్లు తేళ్ల లక్ష్మీ, రమేష్, మల్లికార్జున, రాజేందర్ ప్రారంభించారు. పండగ వేళ భక్తులకు ఇలాంటి వైద్య సేవలు అందించడం అభినందనీయమని తేళ్ల రమేష్, మల్లికార్జున, రాజేందర్ అన్నారు. శ్రీ బృందా హాస్పిటల్ సామాజిక బాధ్యతతో ముందుకు రావడం హర్షణీయమని కొనియాడారు. ప్రముఖ వైద్యులు డాక్టర్ ఒల్లాల శ్రావణ్ కుమార్, డాక్టర్ ఒల్లాల సుమా భార్గవిల పర్యవేక్షణలో వైద్య బృందం భక్తులకు రక్తపోటు, మధుమేహం వంటి వివిధ పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ ఒల్లాల శంకర్ గౌడ్, ఆలయ కమిటీ చైర్మన్ మంచికట్ల కిషోర్, హనుమాన్ స్వాములు, హాస్పిటల్ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
ఈరోజు మార్కండేయ నగర్ శివాలయము మరియు భక్తాంజనేయ ఆలయంలో ఆంజనేయ స్వామి భక్తులకు ఈరోజు అన్నదానము చేయడం జరిగింది. ఆ అన్నదానము మా తరఫున ఈరోజు మాకు దేవుడు అటువంటి అవకాశం ఇచ్చిండు కాబట్టి ఆ అన్నదానం మేము చేసినాం కాబట్టి చెప్తున్న మా భక్తులందరూ మా భోజనాలు తిన్న వారికి అందరికీ కృతజ్ఞత తెలియజేసుకుంటూ కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని మైలారం మల్లికార్జున స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ధ్యాన ఆంజనేయ స్వామి ఆలయంలో స్వామివారికి అభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు. భక్తుల రద్దీతో ఆలయాలు క్రిక్కిరిసిపోయాయి. శ్రీరామనామ స్మరణతో భక్తి పారవశ్యం పొంగింది. దాతల సహకారంతో 21 రోజులు భక్తులకు తీర్థప్రసాద వితరణ చేపట్టామని ఆలయ కమిటీ చైర్మన్ పరశురాములు అన్నారు. ఆలయానికి వచ్చిన భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశామని కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో అక్కనపల్లి రాజేష్, విజయ్, మసాలా, జక్కనపల్లి సత్తయ్య, నూకల తిరుపతి, బద్దం శ్రీనివాసరెడ్డి, కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. విద్యా వైద్యంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ చిత్తశుద్దితో పనిచేస్తుందని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. కరీంనగర్లోని సప్తగిరి కాలనీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా విద్యా వారోత్సవాలను నిర్వహించారు. 10th పరీక్షల్లో ఉత్తీర్ణులు కాని విద్యార్థులకు నెల రోజుల పాటు ప్రత్యేక శిక్షణ అందిస్తున్నారు. ఇటు శిక్షణ తరగతులని అదనపు కలెక్టర్ డీఈఓ అశ్విని తానాజీ వాకడేతో కలిసి ఆయన ప్రారంభించారు. పరీక్షలో ఫెయిల్ అయితే నిరాశ పడొద్దని నరేందర్ రెడ్డి సూచించారు. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులచే శిక్షణ అందిస్తున్నామని చెప్పారు. పరీక్షల్లో ప్రతి ఒక్కరూ ఉత్తీర్ణులు కాకపోవచ్చని శ్రమిస్తూ ఉండాలని అశ్విని తానాజీ వాకడే అన్నారు. విద్యా వారోత్సవాల్లో భాగంగా సమర్ క్యాంప్, బడిబాటతో పాటు ఆర్ట్ అండ్ కల్చర్ శిక్షణ అందిస్తున్నామని చెప్పారు. ఇటు అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకుంటూ ఎడ్యుకేషనల్ వీక్ ను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ నరేందర్ రెడ్డితో పాటు అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, కార్పొరేటర్ కవిత బుచ్చిరెడ్డి, ఎంఈఓ భద్రయ్య, ప్రిన్సిపల్ రాజేందర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. నేను కూడా అంటే ఎప్పుడు అంటే ఇట్ ఈస్ నాట్ అది మనం యూపీఎస్సీలో కూడా అంటే ఫస్ట్ టైం నేను ఎగ్జామ్ రాసేటప్పుడు ప్రిలిమ్స్లోనే ఫెయిల్ అయ్యాను. సో దానితో అది నేను ఆగలేదు. అంటే జనరల్ చెప్తున్నా, ఇది డిఫరెంట్ ఎగ్జామ్, వేరే ఎగ్జామ్. కానీ తర్వాత సెకండ్ టైం రాసినాక మళ్ళీ ప్రిలిమ్స్ పాస్ అయినాక మెయిన్స్లో ఫెయిల్. సో మళ్ళీ ఇంకా ఒకసారి రాసినాక ప్రిలిమ్స్ పాస్ అయ్యి, మెయిన్స్ పాస్ అయ్యి, ఇంటర్వ్యూ పాస్ అయినాక అంటే మనకి అంటే నాకు అది ర్యాంక్ వచ్చింది, యూపీఎస్సీలో వచ్చింది. సో ఒకటే, ఎవరైనా అంటే మన జీవితంలో ఏదో మనకి ఫెయిలియర్ వస్తుంది, ఎప్పుడైనా వస్తుంది. ఎస్ఎస్సి, ఇంటర్మీడియట్, తర్వాత ఇంజనీరింగ్, మెడికల్ కాలేజ్ ఆర్ వేరే ఏమైనా మీరు ప్రొఫెషన్లో వెళ్ళేటప్పుడు ఆర్ లైఫ్లో, నాట్ ఓన్లీ ఇన్ ఎడ్యుకేషన్ ఫీల్డ్, ఎక్కడైనా మనకి లో అప్స్ అండ్ డౌన్స్ ఉంటుంది. కానీ ఇది ఇంకొకసారి మనం అందరూ వాళ్ళ స్ట్రెంగ్త్తో ఇంకొకసారి స్టడీ చేస్తూ ఆ సబ్జెక్ట్లో ఏమైనా డౌట్ ఉంటే మీ సబ్జెక్ట్ టీచర్ క్లియర్ చేస్తారు. ఇప్పుడు ఏదైతే ఫెయిల్ అయిన సబ్జెక్ట్లో అత్యధిక మార్కులు తీసుకొచ్చి దాని ద్వారా వాళ్ళ టోటల్ మార్క్స్ కంటే మీ మార్క్స్ ఎక్కువ ఉండేటట్టు ఆ కసి కొద్దీ మీరు చదువుకోండి. ఎందుకంటే ఇది మంచి అవకాశం. మంచి ఫ్యాకల్టీ, టీచర్లంతా కూడా మీ ప్రభుత్వ పాఠశాలలో చెప్పేటువంటి టీచర్లు వారు కాంపిటీషన్ ఎగ్జామ్స్లో వాళ్ళు వేల మందిలో వాళ్ళు విజయం సాధించి మరి ఇలా ప్రభుత్వ ఉద్యోగులుగా మీకు చెప్తా ఉన్నారు. ప్రైవేట్ పాఠశాలలో కొంతమంది అసలు క్వాలిఫై లేని టీచర్లతో నడిపే పాఠశాలలే, కానీ వాళ్ళ హంగామా, ఆర్పాటం ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. కానీ మీ అంత మంచి ఫ్యాకల్టీ, మీకు ఉన్నటువంటి టీచర్లు మరి ఈరోజు మీకు ఎక్కడ దొరకరు.
కాబట్టి ఇటువంటి మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఎడ్యుకేషన్ వీక్ నిన్ననే స్టార్ట్ అయింది. అంటే 11 నుంచి 17 వరకు ఒక వీక్ లాంగ్ ప్రోగ్రామ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు రెండవ రోజు కార్యక్రమం. రెండవ రోజు ఎస్ఎస్సి రెమెడియల్ క్యాంప్స్ ఏర్పాటు చేయడమైనది. జిల్లాలో 2 స్కూల్స్ను ఐడెంటిఫై చేశారు. అందులో ఒకటి గవర్నమెంట్ హై స్కూల్ సప్తగిరి కాలనీ, ఇది రెండవది హుజరాబాద్ గవర్నమెంట్ హై స్కూల్. రెండింటిని ఎంపిక చేయడం జరిగింది. ఈ 2 సమ్మర్ క్యాంప్స్ అంటే ఎస్ఎస్సి రెమెడియల్ క్యాంప్స్లో గత సంవత్సరం పబ్లిక్ పరీక్షలో ఫెయిల్ అయినటువంటి విద్యార్థులు మనకు 135 మంది ఉన్నారు. ఇక్కడ 109 ఈ 10 మండలాల నుంచి, తర్వాత హుజరాబాద్ డివిజన్కి 29 మంది, అంటే మొత్తం 135 మంది విద్యార్థులు అంటే 23 రోజుల పాటు, అంటే ఈరోజు ప్రారంభమైంది. ఇది 23 రోజుల పాటు అంటే 3వ తారీఖు వరకు, అంటే జూన్ 3 వరకు నడుస్తుంది. జూన్ 5 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభమవుతాయి. కాబట్టి ఏదో ఒక చిన్న కారణం చేత లేదా ఆరోగ్య సమస్యల చేత ఫెయిల్ అయినటువంటి విద్యార్థులు ఉండొచ్చు. వాళ్ళు ఈ అవకాశాన్ని, ఈ 23 రోజుల అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్ను అరెస్టు చేయకపోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్ అన్నారు. నగరంలోని ఓ ప్రైవేటు హోటల్లో జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు జీవీ రామకృష్ణారావుతో కలిసి మీడియాతో మాట్లాడారు. బండి భగీరథ్ పరారీలో ఉండడాన్ని బట్టి చూస్తే రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగం, ఐబీ, స్పెషల్ బ్రాంచ్ టీం వ్యవస్థలు ఏం చేస్తున్నాయని నిలదీశారు. ఈ కేసులో సిట్ నిజానిజాలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. పూర్తి స్థాయి దర్యాప్తు జరిపి బాధ్యులందరిపైన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హనీ ట్రాప్ గా మలిచే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. 50,000 రూపాయలు తీసుకెళ్లింది అంటూ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం ద్వారా అసలు కేసును మళ్లించే ప్రయత్నం జరుగుతుంది అన్నారు. సంజయ్ నిజాయితీ పరుడైతే ముందు కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఫామ్ హౌస్ కల్చర్ కు అలవాటు పడింది కేవలం బండి సంజయ్ కుమారుడేనని చెప్పారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నువ్వు ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉండి స్టేజ్ మీద నీ ముసరికల్లీలు పెట్టినప్పుడు నవ్వుకుంటా ఉన్నారు జనాలు అందరూ. ఓ జై భారతమాత, జై శ్రీరామ్. ఏ భారతమాత చెప్పింది? భారతమాత బిడ్డని ఇట్లా చేయమని చెప్పినారా? అసలు భారతమాత పేరెత్తే అర్హత మీకు ఉన్నదా అని మేము అడుగుతూ ఉంటున్నాం. ఎన్ని రోజులు భారతమాత పేరు చెప్పుకొని, ఎన్ని రోజులు శ్రీరాముని పేరు చెప్పుకొని బతారని మేము అడుగుతూ ఉంటున్నాం. మనం చూసినాం కదా, నీతివంతమైనటువంటి శ్రీరాముడు తల్లి మాట, ఒక మాట అన్నందుకు పట్టాభిషేకం వదిలేసి వనవాసం బాట పట్టిండు తండ్రికి ఇచ్చిన మాట కోసం. మరి నీ కొడుకు ఏం చేస్తా ఉన్నాడు ఇక్కడ? నువ్వే మాట్లాడుతూ ఉన్నావు ఇక్కడ. కాబట్టి బండి సంజయ్ గారు, మీరు ఒక్కటి మేమేనంటే నువ్వేదో పిచ్చి పిచ్చి మాట్లాడాలని చెప్పేసి మేమేదో పిచ్చి పిచ్చి మాట్లాడాలను, నేను తిట్టాలన్నటువంటి ఉద్దేశం మాకు లేదు. మేము చట్టపరంగా చేయమని చెప్తా ఉంటున్నాం. సనాతన ధర్మం ఏం చెప్పిందో చేయమని చెప్తున్నాం. ఏ ధర్మంలో ఉందండి? ఏ సనాతన ధర్మం చెప్పినది? ఇలా అమాయకులైనటువంటి ఒక పిల్ల, చిన్న పాప, వాస్తవంగా చాక్లెట్ ఇస్తే ఎంబడొచ్చినట్టుగా తీసుకొని వెళ్ళి ఏ అమ్మాయి అయినా, ఏ తల్లిదండ్రులైనా నా బిడ్డకి ఇదా అని చెప్పేసి ఎక్కడన్నా చెప్పుకుంటారా? మీరు చెప్పండి. ఎంత హింస ఉంటే, ఎంత హింస పెట్టి, నువ్వు ఎంత బెదిరిస్తే వాళ్ళు ఆ పరిస్థితికి వచ్చినారు. చివరికి పరిచయాలు ఉన్నాయని చెప్తున్నాం, మేము ఇంటికి పోయినని చెప్పి ఇంకా సిగ్గులే కానీ ఫోటోలని బయట పెడతా ఉన్నారు. ఏవో ఇట్లున్నది అట్లున్నదని. పోతారు ఎవరైనా, ఇటు పోయినా ఇంటికి కన్నం వేయాలనా? ఏదో నువ్వు మంచివాడు అని చెప్పేసి అమ్మాయికి స్నేహితంగానో ఇట్లా ఇంటికి వచ్చినారు, రాగానే ఇంటికి ఎసరు పెట్టాలనా? ఎట్లాంటి పరిస్థితి కనబడతా ఉన్నది మనకు. ఒకటే చెప్తా ఉన్నాం, అసలు ఏమవుతుంది అని చెప్తున్నాం ఈ రాష్ట్రంలో. కేసు అనేది చాలా ప్రతిష్టమైన కేసు. ఇది సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్. ఈ కేసులో నిందితుడిని తక్షణమే అరెస్ట్ చేయాలి, ఫస్ట్ జైల్లో పంపాలి. అది వదిలిపెట్టేసి ఒక ప్రత్యేకమైన అధికారులు నియమించారు. డిపార్ట్మెంట్ వారు చేసిన ఎఫ్ఐఆర్కి వారి డిపార్ట్మెంట్ వారినే ప్రత్యేక అధికారం ఇవ్వడం ఎక్కడ చూడలేము మేము. ఇది డిపార్ట్మెంట్ ఎంక్వైరీ కాదు కదా. బండి భగీరథ్ పోలీస్ డిపార్ట్మెంట్ తప్పు చేయలే కదా. ఒక అమ్మాయిని అత్యాచారం చేసే ప్రయత్నం చేసాను, ఒక అమ్మాయి పైన ఆఘాతం చేసే ప్రయత్నం చేసాను, అత్యాచారం కూడా క్షమించండి. ఆ అమ్మాయిని నాశనం చేసే ప్రయత్నం చేస్తే ఎంక్వైరీ ఆఫీసర్ పెడతారా అంటే పోలీస్ డిపార్ట్మెంట్ వారు అరెస్ట్ చేసి లోపల వేస్తారా? లోపల వేసి బొక్కలు వేసిన తర్వాత నువ్వు ఎన్ని పెడతావు పెట్టు, దాని తర్వాత కోర్టు చూసుకునే దాని సంగతి అంతా. దాని తర్వాత ఛార్జ్షీట్ ఫైల్ చేసేటప్పుడు అప్పుడు రాయండి ఏం రాస్తారో. ఇంకా ముందైతే అరెస్ట్ చేయాల్సిన నైతిక రెస్పాన్సిబిలిటీ పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నదా లేదా అని చెప్పి మేము సాగు కడుతున్నాం. మరి ఈరోజు తెలంగాణ ప్రాంతంలో అనేక పాస్కో కేసుల మీద రోజు కోర్టులలో రిమాండ్ అవుతున్నారు ఎవరైతే ఇటువంటి కార్యక్రమాలు చేసిండో. మరి అన్నింటిలో ఎందుకు వేస్తలేరు స్పెషల్ ఆఫీసర్లను? అంటే ఇది స్పెషల్ కేసా? అంటే ఒక కేంద్ర హోంశాఖ మంత్రి కాబట్టి ఇక స్పెషల్ ప్రివిలేజా? కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అంటూ కరీంనగర్ లో పలు పార్టీలు, విద్యార్థి సంఘాలు ఆందోళనకి దిగాయి. మైనర్ బాలికపై అఘాయిత్యం జరిగినా ప్రభుత్వం చూస్తూ ఊరుకోవడమేంటని ప్రశ్నించారు. ఇందుకు బాధ్యత వహిస్తూ మంత్రి పదవికి బండి సంజయ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ, ఐద్వా జిల్లా కమిటీల ఆధ్వర్యంలో కరీంనగర్లో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. నగరంలోని తెలంగాణ చౌక్ వద్ద బండి భగీరథ్ ను అరెస్టు చేయాలి అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. పోక్సో కేసు నమోదైన బండి భగీరథ్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎస్ఎఫ్ఐ అధ్యక్షుడు రజనీకాంత్, జిల్లా డివైఎఫ్ఐ కార్యదర్శి నరేష్ అన్నారు. మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన ప్రభుత్వం ఏమాత్రం చర్యలు తీసుకోకపోవడం అన్యాయమని చెప్పారు. అధికార అహంకారంతో మహిళల భద్రతను బండి సంజయ్ తాకట్టు పెడుతున్నారని ఆరోపించారు. మైనర్ బాలిక తల్లి ఫిర్యాదు చేసినా గానీ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. బాధితురాలికి తగిన రక్షణ కల్పించాలని, సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. లేని ఎడల డీజీపీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్ఎఫ్ఐ అధ్యక్ష కార్యదర్శులు కాంపెల్లి అరవింద్, గజ్జల శ్రీకాంత్, దుర్గం భోగేష్, గట్టు ఆకాష్, రత్నం సుకేష్, రాకేష్, సందేశ్, నాయకులు సన్నీ, శివకుమార్, రాజ్ కుమార్, అశోక్, అరవింద్, ఐద్వా నాయకురాలు రోజా, ఉప్పునుటి లక్ష్మి పాల్గొన్నారు. తెలంగాణ చౌక్లో ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ, ఐద్వా జిల్లా కమిటీల ఆధ్వర్యంలో కేంద్ర హోం సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ను వెంటనే అరెస్టు చేసి రిమాండ్ చేయాలని చెప్పేసి ఈరోజు నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఈరోజు సిట్ పేరుతోటి నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఈరోజు సమావేశం పెట్టాడు. సిట్టుకు దేనికి నిర్వహించారు, విచారణ దేనికి? ఈరోజు బండి సంజయ్ తోటి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి మొత్తం కూడా బండి భగీరథ్ను కాపాడాలనే ఉద్దేశంతో సిట్టు ఇది పక్కదారి పట్టించాలనే ఉద్దేశంతో ఈ సిట్టు పెట్టారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సిట్టు కాదు, వెంటనే భగీరథ్ను అరెస్టు చేసి పోక్సో యాక్ట్ల కింద, చట్టాల కింద అరెస్టులు చేయాలని చెప్పేసి కూడా ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లాగే హనీ ట్రాప్ అని చెప్తా ఉన్నారు. ఈరోజు ఇప్పటికే వాళ్ళ కుటుంబాల మీద ఇప్పటికే అమ్మాయికి సంబంధించిన 2 సార్లు ఆత్మహత్య ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఈరోజు ఆ కుటుంబానికి పూర్తి స్థాయిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉండాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ రాష్ట్రంలో 3 రోజుల క్రితం ఈరోజు అమ్మాయిల పైన, ఈరోజు మైనర్ బాలిక పైన లైంగిక దాడి చేయడం జరిగింది. ఈ దేశంలో కానీ, ఈ రాష్ట్రంలో కానీ సామాన్య ప్రజలకు ఎవరైనా పోస్కో కేసు పెడితే 24 గంటల్లో ఈరోజు అతన్ని తీసుకువెళ్ళి ఈరోజు ఆ పోలీస్ కస్టడీలో ఉంచుతారు. కానీ ఈరోజు బండి సంజయ్ కుమారుడు ఇంతవరకు కూడా పోలీసు యంత్రాంగం తన కస్టడీలో తీసుకోలేని పరిస్థితి ఉన్నది. ఎందుకోసం అంటే అధికార బలంతో, అధికార అహంకారంతో ఈరోజు పోలీసు యంత్రాంగం కావచ్చు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈరోజు బండి భగీరథ్ను కాపాడుతున్న పరిస్థితి ఉన్నది. ఇదే తరహాలో ఈరోజు ఉంటాయి సామాన్య ప్రజలకు ఏ విధంగా ఈరోజు రక్షణ ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఉంటుందని చెప్పేసి మేము ఎస్ఎఫ్ఐగా, ఐద్వాగా, డివైఎఫ్ఐగా అడుగుతున్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ యంత్రాంగం స్పందించకపోతే రానున్న రోజుల్లో బండి సంజయ్ ఇల్లు ముట్టడిస్తాం. అదేవిధంగా బండి సంజయ్ ఈరోజు ఏమని చెప్తున్నారు, ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఏం చెప్తుంది, బేటీ బచావో బేటీ పడావో అంటే నీ కుమారులు ఈ దేశంలో ఉన్న, ఈ రాష్ట్రంలో అమ్మాయిలపై అఘాయిత్యాలు చేయడం కోసమైనా దేశవ్యాప్తంగా ఇదే విధానాలు జరుగుతున్నాయి. కాబట్టి తక్షణమే ఈరోజు బండి సంజయ్ ఈరోజు స్పందించకపోతే ఖచ్చితంగా నీ కార్యాలయం ముట్టడిస్తామని చెప్పేసి డిమాండ్ చేయడం జరుగుతుంది. ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ, ఐద్వా రాష్ట్ర కమిటీల పిలుపు మేరకు కరీంనగర్ తెలంగాణ చౌక్లో నిరసన చేయడం జరిగింది. ఈ నిరసన ముఖ్య ఉద్దేశం, రాష్ట్రంలో ఈరోజు ఈ దేశంలో కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ ఒక 17 సంవత్సరాల అమ్మాయి పైన అత్యాచారం చేసి, మద్యం తాగించి ఫామ్ హౌస్లో అమ్మాయితో తిరిగి అమ్మాయి పైన అత్యాచారం చేసి, తను ఈరోజు తన కుటుంబం తన పైన అత్యాచారం చేసిరని కేసు నమోదు చేసినా కూడా ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా కనీసం ఈరోజు స్పందించిన పరిస్థితి ఉన్నది. 2 రోజుల తర్వాత నిన్న స్పందిస్తున్నారు. ఈరోజు రాష్ట్రంలో ఈరోజు కేసు 684/26 సంబంధించింది. ఈరోజు సెక్షన్ కింద ఈరోజు కేసు నమోదు చేసినా కూడా ఇప్పటి వరకు కూడా ఎందుకు ఈరోజు విచారణ జరిపించడం లేదు? అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు కేంద్ర మంత్రి అని ఈరోజు ఎందుకు తనకు ఈరోజు సపోర్ట్ చేస్తున్నట్టు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. అంటే ఈరోజు హనీ ట్రాప్ అని చెప్తున్నారు. హనీ ట్రాప్ అంటే బండి భగీరథ్ తన కుటుంబంతో తీర్థయాత్రలు పోతారు. హనీ ట్రాప్ అంటే ఈరోజు విహారయాత్రలు పోతారు. అంటే ఈరోజు బండి సంజయ్ హనీ ట్రాప్ అనే పేరుతోని తన కోరికను కాపాడుకోవడానికి కోసం ఈరోజు చేస్తున్నారు. బండి భగీరథ్ కేసుకు బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి బండి సంజయ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్లో ఎన్ఎస్యుఐ నాయకులు ఆందోళన చేపట్టారు. నగరంలోని తెలంగాణ చౌక్లో రాష్ట్ర ఎన్ఎస్యుఐ కార్యదర్శి తాళ్ల సుమంత్ ఆధ్వర్యంలో బండి భగీరథ్ దిష్టిబొమ్మను దహనం చేశారు. బేటీ బచావో బేటీ పడావో అన్న నినాదం రాజకీయాలకే పరిమితం చేసి పేద మధ్యతరగతి మహిళలకు రక్షణ కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమయ్యిందని ఆరోపించారు. మైనర్ బాలికపై జరిగిన ఘటనలో బాధ్యులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బండి భగీరథ్ ను తక్షణమే అరెస్టు చేయాలని కోరారు. మహిళల భద్రత విషయంలో ప్రభుత్వం, పోలీసులు ఎలాంటి ఒత్తిళ్లకు లోను కాకుండా నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కోరారు. బాధితులకు న్యాయం జరిగేంత వరకు ఎన్ఎస్యుఐ పోరాడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్యుఐ రాష్ట్ర కార్యదర్శి తాళ్ల సుమన్, జిల్లా ఎన్ఎస్యుఐ నాయకులు పల్లె వెంకటరమణారెడ్డి,
బసవనేని తేజస్, పెద్దపల్లి గోపాలకృష్ణ, ఉమ్మెత్తల ఆశిష్ రెడ్డి, ఇతర ఎన్ఎస్యుఐ నాయకులు గొట్టెబాబు, గాజా అజయ్, సందీప్ పాల్గొన్నారు. కరీంనగర్లోని జ్యోతిష్మతి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థిని జునైరా అంబర్ ప్రముఖ సంస్థ ఆటోమేట్ ఏఐ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ లో ఉద్యోగం పొంది భారీ వేతనం చేజిక్కించుకోనున్నారు. ఎస్ఓఏ అనలిస్ట్ గా ఉద్యోగం పొందగా ఈ సంస్థ ద్వారా ఆమెను ఐకియా సౌదీ అరేబియాకు నియమించింది. ఇందుకుగాను ఆమెకు సంవత్సరానికి 6.6 లక్షల వేతన ప్యాకేజ్ లభించనుంది. ఈ సందర్భంగా జ్యోతిష్మతి విద్యా సంస్థల చైర్మన్ జువాడి సాగర్ రావు జునైరా అంబర్ ను అభినందించారు. చైర్మన్ సాగర్ రావు, సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ సుమిత్ సాయి, ప్రిన్సిపల్ అనిల్ కుమార్, డీన్ అకాడమిక్స్ అండ్ అడిక్ పీకే వైశాలి విద్యార్థినికి శుభాకాంక్షలు తెలిపారు. ఆమె కృషి, పట్టుదల, అకాడమిక్ ప్రతిభకు ఇది నిదర్శనమని జువాడి సాగర్ రావు అన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా శిక్షణ అందించడం వల్లే ఇటువంటి విజయాలు సాధ్యమవుతున్నాయని తెలిపారు. Good afternoon everyone. I am Zunaira Amber, final year student of Jyotismati Institute of Technology and Science. I am in the branch of CSM and I have got placed today in Al Sulaiman Group's Saudi Arabia with a package of 6.6 LPA, and I'm very happy. And on this opportunity, I want to really thank the college, the faculty, chairman sir, principal sir, and dean ma'am for always encouraging and supporting us throughout this journey. This is a very important part of my life, the college life, where they have implemented many skills, opportunities to us where we can grow with our careers. So I really want to thank everyone, the college and faculty. This is the best part where they have helped us grow like personally and professionally also. Once again, thank you everyone. కరీంనగర్లోని భగత్ నగర్ లో గల అయ్యప్ప స్వామి దేవాలయంలో గత నెల రోజులుగా కొనసాగిన అన్నప్రసాద వితరణ కార్యక్రమం ముగిసింది. అర్బన్ బ్యాంక్ మాజీ డైరెక్టర్ డి సంపత్ ఆధ్వర్యంలో పలువురు దాతల సహాయంతో హనుమాన్ స్వాములు భక్తులకి అన్నప్రసాదం అందజేశారు. చివరి రోజున అన్నదాతగా డి సంపత్, శిరీష దంపతులతో పాటు కూతురు నేహారెడ్డి వ్యవహరించారు. డి సంపత్ కుటుంబ సభ్యులు హనుమాన్ స్వాములు భక్తులకి అన్నం వడ్డించారు. ఈ కార్యక్రమంలో దునుగంటి విజయ, రామరెడ్డి, శారద, శ్రీనివాస్, బీల శైలజ, గుర్రం రవళి, వెంకటరెడ్డి, సిరి, హిటాచి, కళాదేవి, గుర్రం అభినయ్ రెడ్డి, అప్పు రవీందర్, సూరి, పుట్టహరి, సాగర్ స్వామి పాల్గొన్నారు. ఈరోజు అన్నదాతలు డి సంపత్, డి శిరీష, నేహారెడ్డి, విజయ, రామరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, శారద, సాయి చందర్ రెడ్డి, శశికారెడ్డి, అలాగే వారి కుటుంబం టోటల్ గోత్రం శేషాల. చట్టాలను గౌరవిస్తూ దేశ సమైక్యత, సమగ్రత కోసం ఆవులని వధించకూడదని మజ్లీస్ తహఫ్ఫుజ్ ఖత్మే నబూవత్ రిలీజియస్ ట్రస్ట్ జిల్లా అధ్యక్షుడు ముఫ్తీ మహమ్మద్ కియాజ్ మొహియుద్దీన్ అన్నారు. కరీంనగర్లోని రేకుర్తి షేక్ ఖాన్ నగర్ మసీద్లో మజ్లీస్ తహఫ్ఫుజ్ ఖత్మే నబూవత్ రిలీజియస్ ట్రస్ట్ కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంత ముస్లింలు, ఇమాం, మస్జిద్ అధ్యక్షులకు అవగాహన సదస్సు నిర్వహించారు. త్వరలో పవిత్ర బక్రీద్ మాసం రాబోతుందని, బక్రీద్ మాసంలో బలి ఇచ్చే జంతువుల్లో ఆవులని వధించకూడదని, ఇది చట్టరీత్యా నేరమని చెప్పారు. ఇస్లాం ధర్మం ప్రకారం మనం చేసే పనులు, కార్యక్రమాలతో సమాజంలో నివసించే ఇతర ధర్మాల ప్రజల మనోభావాలకు ఇబ్బంది కలగకుండా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అహ్మద్ హిఫ్సీ, ఖలీం షరీఫ్, ఇమ్రాన్ బేగ్, తౌహీద్, అబ్దుల్ రాఫే, ముఫ్తీ జుబేర్, హఫీజ్ ఫరీదుద్దీన్, మహమ్మద్ రఫీ తదితరులు పాల్గొన్నారు. హనుమాన్ జయంతి సందర్భంగా కరీంనగర్ లో చేపడుతున్న హిందూ ఏక్తాకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని పోలీసు కమిషనర్ గౌసాలం అన్నారు. నగరంలోని పోలీస్ కమిషనరేట్ లో ర్యాలీ విధుల్లో పాల్గొనే పోలీసు అధికారులతో ఆయన సమావేశమయ్యారు. సుమారు 400 మంది పోలీసు అధికారులు బందోబస్తు విధుల్లో పాల్గొంటారని చెప్పారు. సున్నితమైన ప్రాంతాల్లో స్టాటిక్ ఫోర్స్, స్ట్రైకింగ్ ఫోర్స్, రూఫ్ టాప్ నిఘా, మొబైల్ పెట్రోలింగ్ పార్టీలు వంటి పలు రకాల విధుల్ని కేటాయించినట్లు కమిషనర్ తెలిపారు.
ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా అవసరమైన అన్ని చోట్ల దారి మళ్లింపు చర్యలు చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో సిపి గౌసాలంతో పాటు పోలీసు అధికారులు పాల్గొన్నారు. హనుమాన్ జయంతి సందర్భంగా కరీంనగర్ లో కేంద్ర మంత్రి బండి సంజయ్ నేతృత్వంలో హిందూ ఏక్తా యాత్ర పేరిట భారీ ర్యాలీ నిర్వహించారు. నగరంలోని వైశ్యభవన్ నుండి ప్రారంభమైన ఈ యాత్ర నగర పురవీధుల గుండా కొనసాగింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ తో పాటు విద్యారణ్య భారతి స్వామీజీ హాజరయ్యారు. అనంతరం భక్తులను ఉద్దేశించి విద్యారణ్య భారతి స్వామీజీ ప్రసంగించారు. కాగా ఈ యాత్రలో దిలే హనుమాన్ విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భారీ సంఖ్యలో నగర ప్రజలు హాజరు కానున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సిపి గౌసాలం నేతృత్వంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డ్రోన్ల ద్వారా వీడియోలను చిత్రీకరిస్తున్నారు. భారీ బందోబస్తులో భాగంగా డాగ్ స్క్వాడ్స్ తనిఖీలు చేపట్టారు. వడ్డేర కార్పొరేషన్ చైర్మన్ గా గుంజ రేణుక నారాయణ పేరును వెంటనే తొలగించాలని తెలంగాణ రాష్ట్ర వడ్డేర చారిటబుల్ ట్రస్ట్ కార్యదర్శి ఒల్లెపు శంకర్రాజు డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో ఆయన మీడియాతో మాట్లాడారు. వడ్డేర కార్పొరేషన్ చైర్మన్ గా రేణుక నియామకాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్లుగా తెలిపారు. గతంలో జెడ్పీటీసీ హోదాలో పనిచేసిన రేణుక నారాయణ వడ్డేర సామాజిక వర్గ అభివృద్ధికి ఏం చేశారో చెప్పాలన్నారు. వడ్డేర కులస్తుల సామాజిక స్థితిగతులపై అవగాహన ఉన్న వారికే చైర్మన్ పదవి ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల వడ్డేర సంఘం నాయకులు శంకర్, రాజేష్, రవి, రాజు, శివ పాల్గొన్నారు. మండల కమిటీలు అన్నీ ఉద్యమం బాట పడతాయని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ వేడుకుంటూ జై వడ్డెర. అలాగే ప్రస్తుతానికి నియమిస్తున్న గుంజ రేణుక అనే మా వడ్డెర సంఘం, మా వడ్డెర బిడ్డ, మా ఆడపడుచు, ఆమె మీద మాకు ఎలాంటి శత్రుత్వాలు కానీ, ఆమెకు మాకు ఎలాంటి బంధుత్వాలు కానీ మాకు చెడుగా లేవు. ఎందుకంటే ఆమె గురించి మాకు క్షేత్ర స్థాయిలో రిపోర్ట్ ఉంది. ఆమె గత రాజశేఖర్ రెడ్డి హయాంలో దేవరకొండ జెడ్పీటీసీగా పనిచేసింది. అప్పుడు ఆ 5 సంవత్సరాల కాలంలో మా ఒడ్డెరలను ఎక్కడ ఒక్క వ్యక్తిని కూడా పట్టించుకున్న దాఖలాలు లేవట. కనీసం ఒక బోర్వెల్ కూడా వేయడానికి. ధాన్యం కొనుగోలులో వేగం పెంచాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం ఉమ్మడి మానాల బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు దేవగత్ తిరుపతి మాట్లాడుతూ మానాల గ్రామంలో ఇప్పటి వరకు 2 లారీల ధాన్యం మాత్రమే మిల్లుకి తరలించినట్లుగా తెలిపారు. జిల్లాలోని మానాల గ్రామంలో అత్యధికంగా మొక్కజొన్న పండించగా రుద్రంగిలో కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పారు. ఇప్పటికైనా మానాల గ్రామంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని, కొనుగోలులో వేగం పెంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో మానాల సర్పంచ్ బుర్ర శంకర్ గౌడ్, బడితండా సర్పంచ్ రామదాస్, దేవాగత్ తండా సర్పంచ్ తిరుపతి, మాజీ సర్పంచ్ నరహరి నాయక్ పాల్గొన్నారు. నేను ముఖ్యంగా చాలా బాధపడే విషయం ఏంటంటే రైతులు చాలా బాధపడుతున్నారు. వాళ్ళు ప్రతి చిన్న వర్షాలకు కావచ్చు, సుడిగాలులకు అటువంటికి వాళ్ళ తాత్పత్రులు కొట్టుకోపోవడం, లేకుండా వర్షాలు పడడం, వాళ్ళ పంటలు నష్టపోవడం, పంటలు తడిసిపోవడం చాలా నిజంగా చెప్పాలంటే వాళ్ళ కష్టాలు వర్ణనాతీతం. దయచేసి తొందరగా లిఫ్ట్ చేయాలని చెప్పేసి, తొందరగా తూకం వేసి తొందరగా లారీల ద్వారా ట్రాన్స్పోర్ట్ చేస్తే బాగుంటుందని చెప్పేసి కోరుకుంటున్నాం. మరి ఈరోజు ఈ ప్రెస్ అండ్ మీడియా సమావేశాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ఈ మీడియా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం మరి మానాల్లో మరి రైతు పండించిన వరి ధాన్యం కావచ్చు, అదేవిధంగా మొక్కజొన్న కావచ్చు, మరి ఇప్పుడు వరి కోసి కూడా దాదాపు 4 రోజులు గడుస్తున్నాం. ఇప్పటికీ ఒక లారీ కూడా పోని పరిస్థితి. ఈరోజే మరి మరి రుద్రంగి మండలం ధర్నా చేసిన తర్వాత ఈరోజు మరి ఒక లారీ ఇక్కడి నుంచి పంపించడం జరిగింది. మొన్న రైతు వేదిక నుంచి ఒక లారీ మాత్రం వెళ్ళడం జరిగింది. మరి ఒక 4 రోజులు పండించిన రైతు మరి
బీట్లలో మరి కాపు కాసినా కూడా గవర్నమెంట్ కనీసం పట్టించుకునే పరిస్థితి లేదు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్.